తృతీయ స్కంధంలో 73 నుంచి 89 వరకు 17 కీర్తనలు ఉన్నాయి. ఈ 17 కీర్తనల్లో ఎక్కువగా వ్రాసిన వారు ఆసాఫ్ అని కూడా చెప్తున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే 76వ కీర్తన స్తుతి కీర్తనగా మనం చూడొచ్చు. ఇంతకు ముందుగా మనము ధ్యానించుకున్న 73, 74 ప్రార్థనా కీర్తనలని, 75 పైన మంగళవారం ధ్యానించేది కూడా స్తుతి కీర్తన చూస్తాము. ఈరోజు మనం ధ్యానించేది కూడా స్తుతి కీర్తనే. 77 ప్రార్థనా కీర్తన, 78 మళ్ళా స్తుతి కీర్తన, 79, 80, 81 ప్రార్థనా కీర్తనలు. తర్వాత 82 రారాజుగా ఆయన వచ్చి చేయబోయే రాజ్యపాలన గురించిన కీర్తన, 83 ప్రార్థనా కీర్తన, 84 మళ్ళా స్తుతి కీర్తన, 85 మళ్ళా ప్రార్థనా కీర్తన, 86 స్తుతి గ్రంథాన్ని గురించి కూడా, 87 రారాజుగా ఆయన చేయబోయే రాజ్యపాలన, 88వ కీర్తన ప్రార్థనా కీర్తన, 89 స్తుతి కీర్తన. అట్లయితే మీరు గమనిస్తే తృతీయ స్కంధములో ఎక్కువగా స్తుతి కీర్తనలు, ప్రార్థనా కీర్తనలే ఉన్నాయి. 1, 2 మినహాయించి. 2 కీర్తనలు అంటే ఆ 2 కీర్తనలు మాత్రమే రారాజుగా ఆయన చేయబోయే రాజ్యపాలన గురించి. 82, 87వ కీర్తన. మిగిలినవన్నీ కూడా ప్రార్థన స్తుతి కీర్తనలే. కనుక ఈ భాగము ప్రార్థనతో స్తుతి కీర్తనలతో నిండిందని ఒక చిన్న తలంపు మన మనసులో ఉంచుకోవచ్చు. కనుక 76వ కీర్తన స్తుతి కీర్తనగా ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. మనం ప్రసారం చెప్పుకుంటా ఉన్నాం, కీర్తన గ్రంథమంతటి ఎప్పుడు ధ్యానించినా ఆయన నామమునకు రావలసిన ప్రభావాన్ని మనం ఆరోపించాలి. సాగిలపడి మనం ఆయన ధ్యానించుకోవాలి, పూజించాలి, ఆరోపించాలి అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ప్రతిసారి కూడా ఇశ్రాయేలు యొక్క గతకాల చరిత్ర కనిపిస్తుంది అనుకుంటున్నాం. గతకాలంలో దేవుడు ఈ రీతిగా వారికి సహాయం చేశారు. ఈ కీర్తనలో ఈరోజు చదువుకున్న కీర్తనలో కూడా గతకాలంలో దేవుడు ఎట్లా సహాయం చేశాడు అనే విషయాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుత కాల స్థితి ఏంటో కూడా అందులో ఉంటుంది. దాన్ని బట్టి భావి కాలంలో దేవుడు ఏ రీతిగా మనకు సహాయం చేస్తారనే నిరీక్షణ మనకు కలుగుతుంది. అలాగే విషయాలు ధ్యానించుకొని స్తుతించడానికి కీర్తనలు సహాయకరంగా ఉంటాయి అనే అంశం మనం చెప్పుకుంటున్నాం. కీర్తన గ్రంథంలో ఉండే అంశాల వారిగా విభజించిన 150 కీర్తనలు, సుమారుగా 60 కీర్తనలు స్తుతికి చెందినవిగా ఉన్నాయి. 40 కీర్తనలు ప్రార్థనా కీర్తనలు ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకునే తృతీయ స్కంధంలో స్తుతి ప్రార్థనలే ఎక్కువ ఉన్నాయని మనం చెప్తున్నాం. ఆ తర్వాత యాత్రా కీర్తనలు, ఇవి కూడా ఇంచుమించుగా స్తుతికి చెందినవి అనుకోవచ్చు. దేవుని స్తుతించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు కొండలు, గుట్టలు, లోయలు కలిగిన ప్రాంతం ఎక్కి దిగుతూ వెళ్ళాలి. ఆ యాత్రలో వారి ఆ పాటలు పాడుకుంటూ వెళ్తారన్నమాట. తర్వాత ఆయన మెస్సియాగా సూచించే కీర్తనలు ఉన్నాయి. ఆయన రాబోయే రారాజుగా చేయబోయే పాలన కీర్తనలు కూడా ఉన్నాయి. దుస్తులు, నీతిమంతులు. దుస్తులు ప్రస్తుతం ఎట్లున్నారు, నీతిమంతులు ప్రస్తుతం ఎట్లున్నారు, దుస్తుల అంతం ఎట్లాగుంటుంది, నీతిమంతుల అంతం ఎట్లాగుంటుంది అనే విషయాన్ని కలిగిన కీర్తనలు. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలు 4 ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 150 అనుకున్నాం. ప్రతి కీర్తన కూడా ఇంచుమించుగా శీర్షికలో ఏదో పేరుంటా ఉంది. కనుక శీర్షికను బట్టి కూడా విభజించవచ్చు. 77 ఇది పైన కీర్తన అనే శీర్షిక మనకు కనిపిస్తుంది. 17 కీర్తనలకు గీతము లేదా గానము అని కనిపిస్తుంది. 13 కీర్తనలకు దైవ ధ్యానం అని మనకు కనిపిస్తుంది. 6 కీర్తనలకు అనుపద గీతం అని కనిపిస్తుంది. శీర్షికలు ఏమీ లేని ఒక 37 ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే ఇవి కూడా 150 కీర్తనలు అవుతాయి. వ్రాసిన వారిని బట్టి దావీదు గారు 76 కీర్తనలు రాశారు. కౌరవ కుమారులు 12 రాశారు. ఆసాపు
12. ఈ రోజు మనం చదువుకునే 76వ కీర్తన కూడా ఆసాఫ్ గారు రాసింది. సొలొమోను గారు రాసిన కీర్తనలు 2, మోషే గారు రాసిన కీర్తన 1, యజ్ఞశీలుడైన ఏసాను రాసిన కీర్తన 1, ఆ తర్వాత శీర్షికలో రాసిన వారి పేర్లు 46 కీర్తనలు ఉన్నాయి. అయితే అవి కూడా దావీదు గారు రాశారని నమ్మడానికి మనకు ఆస్కారం కనిపిస్తుంది. కనుక కీర్తన గ్రంథం అని చెప్తే ఈ రీతిగా విభజించవచ్చు. 5 స్కందాలుగా ఉన్న భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందులో తృతీయ స్కందము ప్రాముఖ్యంగా అందులో ఉన్న విభజన ఏంటి అంటే, అందులో ఉన్న మొదటి 11 కీర్తనలు కూడా విమోచించబడిన వారు దేవుడితో మానవులతో కలిగి ఉండవలసిన సంబంధాల గురించి చెప్పబడింది. మిగిలిన కీర్తనలు దేవుని ఎడల కలిగి ఉండవలసిన విధులను గురించినవి. ఈ మొదటి 11 కూడా ఆసాఫ్ గారు రాస్తారని మనం చూడగలం. ఒక నిమిషంలో అది కూడా మనం చూస్తాం. 11 కీర్తనలు ఆసాఫ్ గారే రాస్తారు. మిగిలిన 6 కీర్తనలు 4 కోర కుమారులు, 1 ఏసాము, 1 దావీదు గారు రాసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత తృతీయ స్కందము ద్వితీయ స్కందము కలిపి మనం చూసినప్పుడు ఆసాఫ్ గారు రాసినది, ఆ తర్వాత కోర కుమారులు రాసినది ద్వితీయ తృతీయలోనే ఉన్నాయి. ఆసాఫ్ గారు రాసిన 12 కీర్తనలు కూడా ద్వితీయ తృతీయలో ఉన్నాయి. కోర కుమారులు రాసిన 12 కీర్తనలు కూడా ద్వితీయ తృతీయలో ఉన్నాయి. దావీదు గారు రాసినవి మాత్రం అన్ని స్కందాల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొలొమోను గారు రాసిన కీర్తనలు 2 స్కందాల్లో ద్వితీయ పంచములో మనకు కనిపిస్తాయి. ప్రతిసారి ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, మన మనసులో నిలిచి ఉండాలని. దావీదు దీర్ఘదర్శన ఆసాఫ్ రచించిన శ్లోకాలు ఎత్తి యెహోవాను స్తుతించండి అని హిజ్కియా రాజు కాలంలో మందిర సంబంధమైనటువంటి ఒక జీవో లాంటి జారీ చేశారు రాజుగారు. కనుక ద్వితీయ తృతీయ స్కందాల్లో ఎక్కువగా తృతీయ స్కందంలో ఆసాఫ్ గారి కీర్తనలు ఉన్నాయి కాబట్టి మరి హిజ్కియా రాజు గారి ఆజ్ఞ అనుసారంగా ఈ తృతీయ స్కందము సమకూర్చబడింది అని మనం నమ్మవచ్చు. కానీ ఆసాఫ్ అంటే కేవలం ఆసాఫే రాశాడు అని కాదు, కానీ ఆయన కుమారుడు తరతరాలుగా కుమారుడు. ఒకవేళ బబులోను చెరవరకు ఆయన కుటుంబీకులు రాసిన కీర్తనలు కూడా చేర్చబడి ఉండవచ్చు అని వేదాంతులు చెప్పడం మనకు సహాయకరంగా ఉంటుంది. కనుక మనం ముందుగా చెప్పినట్టుగా ఈరోజు మనం ధ్యానించే 76వ కీర్తన కీర్తనగా మనం చూడబోతున్నాం. 76వ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. వాటి మనం ఇప్పుడే చదువుతున్నాం. 12 వచనాలను 4 సమమైన భాగాలుగా 4 మూళ్లుగా విడగొట్టి మనం ధ్యానించవచ్చు. ఆ 4 అంశాల్లో అనగా 4 భాగాల్లో ఉన్న అంశం ఏంటో ముందుగా మనం చూసినట్లయితే వివరమైన ధ్యానానికి సహాయకరంగా ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వారి చెరలో ఉన్నవారు అని మనకు అర్థమైంది. చెరలో నుంచి దేవుడు కాపాడిన తర్వాత ఆయన ఈ కీర్తన రాస్తుండవచ్చు, లేదా చెరలో ఉన్నప్పుడు దేవుడు కాపాడతారనే భావికాల నిరీక్షణ కలిగిన వారైనా ఈ కీర్తన రాస్తుండవచ్చు. మరి చెరలో ఉన్న దేవుడు కాపాడతారని భావికాల నిరీక్షణ కలిగి ఉన్నారు అనుకున్నప్పుడు మరి హిజ్కియా రాజు గారు ఆజ్ఞ ప్రకారంగా, అంటే హిజ్కియా రాజు గారు ఆజ్ఞాపించినప్పుడు అప్పటికి ఒక చెర అయిపోయింది. ఏ చెర అయిపోయింది? ఐగుప్తు చెర అయిపోయింది. ఇంకో చెర ఉంది. ఏ చెర అంటే బబులోను చెర. కనుక బబులోను చెర కాలంలో కానీ ఆ చెర అయిపోయిన తర్వాత కానీ ఈ కీర్తనలు రాసి ఉండవచ్చు అనే ఒక అంశం మనకు అనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా యూదా వారు ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారు. సన్హెరీబు రాజు దండెత్తి రావడం మన నిందుడు 10 సంవత్సరాల ఇశ్రాయేలు వారిని ఓడించాడు. ఓడించి అష్షూరుకు చెరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత యూదా వీటిని కూడా దండెత్తేశాడు. మీ ఇశ్రాయేలు వారిని నేను ఓడించినప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు అని దేవుడి గురించి హేళకరమైన మాటలు పలుకుతూ ఒక లెటర్ రాసి పంపించారు. ఆ లెటర్ హిజ్కియా రాజు కాలంలో ఆయన పరీక్ష చదివి వినిపించాడు. దేవుని ప్రార్థనకు దేవుడు జవాబిస్తే స్తుతించిన సందర్భమైనా కావచ్చు. అంటే
హిస్కియా ఆజ్ఞ ప్రకారంగా రాయబడింది అనుకుంటే ఆ సమయంలో ఈ కీర్తన రాయబడిందని మనం అనుకోవాలి. లేదా శరకాలంలో రాయబడిందంటే ఆశాపీఠ కుటుంబీకులు ఎవరైనా ఈ కీర్తన రాస్తున్నారని అనుకోవచ్చు. కనుక ఈ చిన్న అంశంతో మనం ముందు ధ్యానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 3 వచనాల్లో ఆయన యూదాను ప్రస్తావిస్తారు, ఇశ్రాయేలులో ఆయన ఇశ్రాయేలు దేశాన్ని ప్రస్తావిస్తారు, షాలోన్లో ఆయన యెరూషలేమును ప్రస్తావిస్తారు, సియోను అంటే కూడా యెరూషలేము 7 కొండల మీద కట్టబడిన పట్టణం. ఆ 7 కొండల్లో 3 కొండలు సియోను కొండలు. ఈ 3లో ఒకటి పెద్ద కొండ, ఆ పెద్ద కొండ మీద 2 చిన్న కొండలు ఉన్నాయన్నమాట. కనుక యెరూషలేములో ఎక్కువ భాగం సియోను కొండల చేత ఉంది కాబట్టి కొన్నిసార్లు యెరూషలేము కూడా సియోను పిలవడాన్ని మనం చూస్తాం. షాలేం అని పిలిచిన యెరూషలేమే, సియోను పిలిచిన యెరూషలేమే అని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఇక్కడ యూదాలో అంటే ఈ దినాల్లో మనం వింటా ఉన్నాం, యూదా రాజులు ఇశ్రాయేల్ రాజుల చరిత్రలు మనం వింటా ఉన్నాం. యూదాలో అంటే ఒక నిమిషంలో మనం ఆ రాజ్యాన్ని చూస్తాం. కానీ యూదాలో, ఇశ్రాయేల్లో, షాలేంలో, సియోనులో ఈ దేవుడు ప్రసిద్ధుడు అని చెప్పడం మొదటి 3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అంతేత దేవుని యొక్క ప్రసిద్ధిని ముందుగా ఈ కీర్తనలో చెప్తామన్నారు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేల్లో ఆయన నామం గొప్పది, ఎంత మంచి పాడుతుంది. షాలోంలో ఆయన గుడారం, సియోనులో ఆయన ఆలయం ఉంది. ఈ వాటి వివరంగా మనం చూడాలంటే ఇక్కడ మనం యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. మనం ఇందాక అనుకున్నాం, యూదా వారిని పరిపాలించే హిస్కియా రాజు కాలంలో అష్షూరు రాజైన సన్హెరీబును దేవుడు సంహరించినప్పుడు యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అని రాసేవారు. ఆ సందర్భాన్ని గురించి ఈ కీర్తన రాసేవారు. ఇశ్రాయేలు ఆయన నామం గొప్పది అంటే ఒకవేళ యూదాను ఇశ్రాయేల్ రాజ్యము విభజించబడక మనకు వీరు ఐగుప్తులో చెరలో ఉన్నారు. ఐగుప్తు చెరలో ఉండగా దేవుడు ఇశ్రాయేల్ గొప్పగా జీవించాడని, ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాడని ఆ సందర్భంలో ప్రస్తావన కూడా కావాలి. షాలేములో ఆయన గుడారం ఉంది. గుడారం అంటే మోషే నిర్మించిన గుడారం. అంత మాత్రమే కాదు, సియోనులో ఆయన ఆలయం ఉంది. ఆయన ఆలయం ఉందంటే ఆలయం ఎవరు కట్టించారు? సొలొమోను గారు కట్టించారు. కనుక ఐగుప్తు శరకాలంలో కానీ శర నుంచి విడిపించబడినప్పుడు కాదు, సొలొమోను గారు కట్టించిన ఆలయం సియోనులో ఉంది. కనుక రాజుల కాలంలోనైనా ఈ కీర్తన రాసి ఉండవచ్చు, లేదా రాజుల కాలం అయిపోయిన తర్వాత మరి వారు బబులోను చెరలో ఉన్నప్పుడు కానీ బబులోను చెరలో విడిపించబడదు కానీ ఈ కీర్తన రాసి ఉండవచ్చు. యూదా ఇశ్రాయేలు అనే మాట ఎందుకున్నాయంటే మనం ఇప్పుడే చెప్తున్నాం, దేశపు విభజన చూద్దామంటున్నాం. ఇది ఇశ్రాయేలు గోత్రముల మధ్య విభజించబడినటువంటి మరి ఇజ్రాయేల్. యూదా దేశం మనం చూడబడుతున్నాం. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు గోత్రానికి దేవుడు ఇచ్చినటువంటి భూభాగం చూడబోతున్నాం. షాలేములో యెరూషలేము ఎక్కడో కూడా చూడబోతున్నాం. ఆయన గుడారం ఉంది. అలాగే సియోనులో ఆయన ఆలయం ఉంది. సియోను అంటే యెరూషలేము అనుకున్నాం. మ్యాప్ లో కూడా వాటిని చూస్తే ఒకసారి మన కన్నులకు ఇది కట్టినట్టుగా ఉండాలి. అందుకని మ్యాప్ కూడా మనం చూడబోతున్నాం. యూదా అంటే ఈ క్రింది భూభాగం అన్నా చెప్పాలంటే మ్యాప్ లో ఇజ్రాయెల్ కామన్ గా ఉండే దేశంలో క్రింద ఉన్నటువంటి భాగం అంటే అది దక్షిణ భాగం అని మనం అనుకోవచ్చు. దక్షిణంలో ఉండే 2 గోత్రాలు దేవుడు ఆ భూభాగం ఇచ్చారు. తర్వాత చూస్తాం ఆ గోత్రాలు కూడా. పైన ఉన్నటువంటి 10 గోత్రాలకు దేవుడు ఇశ్రాయేలు దేశము అని పేరు పెట్టాడు. రాను ఇశ్రాయేలు 10 గోత్రాల వారు షోమ్రోనుకు అనగా అష్షూరుకు చెరకు వెళ్ళిన తర్వాత అష్షూరీయులు షోమ్రోను ప్రజలను తెచ్చి ఇక్కడ పెట్టారు. కనుక మిగిలిన ఇశ్రాయేల్ వారు ఈ అష్షూరు నుంచి వచ్చిన షోమ్రోనీయులు పెళ్లి చేసుకోవడం, సంఖ్యలు కాచి పుట్టారు.
పుట్టిన సంకట జాతిని సమరయ్యలు అని పిలుస్తున్నారు కనుక ఇది సమరయ అని కూడా పిలువబడతాము ప్రసరమైన కాలంలో ప్రాముఖ్యంగా. కానీ క్రింది భాగం మాత్రం ప్రసరమైన కాలంలో కూడా యూదా దేశం అనే పిలువబడింది అన్నమాట. అంటే 2 గోత్రాలు ఉండే భాగం. ఆ 2 గోత్రాలు ఏంటో మనం చూద్దాం. బెన్యామీను గోత్రం ఒకటి, తర్వాత యూదా అని పిలువబడే గోత్రం 2. ఈ 2 గోత్రాలు ఉండే భూభాగాన్ని యూదా రాజ్యము అన్నారు. మనము వింటున్నట్టుగా సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యము 2గా విభాగించబడి దేవుడే చేశాడు. అంటే రెహబాము యొక్క అవివేకాన్ని బట్టి రాజ్యం విభాగించబడింది. అయితే దేవుడు చెప్పాడు జరిగింది నా వల్ల జరిగిందన్నాడు. కనుక రెహబాముకేమో 2 గోత్రాలే. మరి యరొబాముకు దేవుడు 10 గోత్రాలు ఇచ్చారు. యరొబాము గురించి మనం బైబిల్ ఇస్తా ఉన్నాం. ఇచ్చిన నా దేవుడు ఎప్పుడు యరొబాము చెప్పలే, నీ దేవుడు యెహోవాను ప్రార్థన చేయరాయన్నాడు. ఎంత భయంకరంగా వస్తుంది. దేవుడు తన బిడ్డలకు 2 గోత్రాలు ఇచ్చి మనకు 10 గోత్రాలు ఇచ్చినా ఇంకా నీ యెహోవాను దేవుడుగా చేసుకోలేదు. దూడలు పెట్టి దూడలు పూజించమని ఏమో చేశాడు. అది ఇస్రాయేలు దేశంగా మనం చూస్తున్నాం. అందులో 10 గోత్రాలు మనం చూద్దాం. చూడండి, దాను ఒక గోత్రం, ఎఫ్రాయిము మరో గోత్రం, మనస్సే 3వ గోత్రం, ఇశ్శాఖారు 4వ గోత్రం, జబూలూను 5వది, నఫ్తాలి 6వది, ఆషేరు 7వది, మనస్సే అర్ధగోత్రం అక్కడా ఇక్కడ ఉంది, గాదు 9వది, రూబేను 10వది. ఈ 10 గోత్రాల భూభాగం అంటే ఈ భాగమంతా కూడా ఇశ్రాయేలు దేశం పిలువబడతారు. ఈ భాగమంతటిని దేవుడు రెహబాము కాకుండా యరొబాము. కానీ యరొబాము తర్వాత కూడా 18 మంది రాజులు పరిపాలించారు. యరొబాముతో కలిపి 19 మంది కూడా విగ్రహాలు. అసలు ప్రజలు కూడా యెరూషలేము పోలేకుండా దూడలు పూజ చేయించారు. కాబట్టి దేవుడు వీరిని అష్షూరు తెరకు పంపించారు. అష్షూరు రాజును తనని పోసి ఓడించారు, జయించినారు. నా శక్తిని బట్టే జయించాలనుకున్నారు. కానీ దేవుడు వారిని నాకు అప్పగించాడు వారికి బుద్ధి కలగడానికని తనని అనుకోకుండా అక్షయించి యూదానికి పోయినాడు. హిజ్కియా రాజు కాలంలో హిజ్కియా దేవుడు యందు విశ్వాసం నుంచి నమ్మకంగా బయలుదేరించాలని జీవించేవాడు. హిజ్కియా మందిరాన్ని బాగు చేశాడు. ఈ హిజ్కియానే ఆసాపు కీర్తనలు, దావీదు కీర్తనలు, ఆ శ్లోకాలు ఎత్తి మీరు దేవుడు ధ్యానించండి కానీ ఆజ్ఞాపించగలరు. ఆ సంగతి గుర్తించకుండా సన్హెరీబు హిజ్కియా నుంచి యుద్ధానికి వెళ్తే దేవుడు సన్హెరీబునే చంపేశారు కానీ హిజ్కియాకు జయమిచ్చాడు. అది కూడా ఈ కీర్తనలో మనం చూస్తాం 10 నిమిషాల్లో. అందుకే ఈ విషయాలు మనం చెప్పుకుంటా ఉన్నాం. కనుక ఎవరి దేవుడు? యూదాలో ప్రసిద్ధి చెందినవాడు. ఎవరి దేవుడు? ఇశ్రాయేల్లో ఆయన నామం గొప్పగా కలిగినవాడు. ఎవరి దేవుడు? షాలోములో ఆయన గుడారం కలిగినవాడు. ఎవరి దేవుడు? సీయోనులో ఆలయాన్ని కట్టించుకున్నవాడు. షాలోములో గుడారం అంటే దావీదు గారి కాలంలోనే ప్రత్యక్ష గుడారాన్ని ఆయన తీసుకొచ్చాడు. వెంటనే మందిరం కట్టి అందులో మందిరంలో పెడదామనుకున్నాడు. కానీ ప్రవక్త నాథాన్ని కట్టమన్నాడు. అని దేవుడు నా నువ్వు గారు కట్టాల్సిందన్నాడు. నీ కుమారుడైన సొలొమోను మనం వింటా ఉన్నాం. దాన్ని ఏదనుకోలేదు దేవుడు స్తుతించినాడు. సమయంలో 2వ గ్రంథంలో 7వ అధ్యాయాన్ని స్తుతించిన వివరాలు ఎంత తగ్గించుకున్నాడో అవన్నీ చదువుతున్నప్పుడు మీరు నేను ఎంతగా తగ్గించుకోవాలో దేవుని దగ్గర. దేవుడు మనల్ని పని చేయకుండా తగ్గించుకోవాలి. కొన్నిసార్లు నోరు మీద నోరు ముగిస్తాడు. యేసుకెళ్ళి 3వ అధ్యాయంలో దేవుడు ఇస్తాడు, నేను నీ నోరు ముగిస్తాను, నీ నాలుకని అన్నిటికీ ఖర్చులో ప్రజలు చేస్తాను, నోరు తెరవకుండా చేస్తాను అన్నాడు. యేసుకెళ్ళి ఏమన్నాడు? మౌనగుండమంటే మౌనగుండమన్నాడు, మాట్లాడమంటే మనం కూడా అంటాడు. దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇస్తేనే మాట్లాడాలి. మౌనగుండమంటే మౌనగుండాలి. దేవుడు ఏం చెప్తే చేయాలి. మందిరం కట్టొద్దు అన్నాడు. కానీ కట్టలేదు. కానీ సామర్థ్యం సమకూర్చాడు. ఎంత విచారం వచ్చాడు. చాలాసార్లు మనం అనుకున్నాం, నా గురువు కట్టారా వాడు ఎంత కట్టాలో చూద్దాం అని మనం అనుకుంటాం.
ఇంకా ఎవరైనా వస్తువులు తెప్పిస్తా ఉంటే ఇవ్వద్దండి నేను వెనక్కి పంపిస్తాను. సులభుడు కావాలంటే ఎప్పుడు కాలేదు. కానీ దావీదులో లేదు. దావీదు దేవుడి యొక్క హృదయానుసారం దేవుడి హృదయంలో ఏం ఆలోచన ఉంటే ఎక్కడతాడు. వద్దంటే వద్దంటే పేమెంట్ చేస్తాడు. మన జీవితంలో నేర్చుకోవాలి. దేవుడు నన్ను ఎప్పుడు బాగుపడాలంటే నేను కూడా బాగుపడేది నేర్చుకోవాలి. ఎప్పుడు మాట్లాడాలంటే నేను అప్పుడు మాట్లాడాలి. దేవుడు వద్దు ఏమని చెప్పారు, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాలి, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలి. అంతేగాని ఆ సౌకర్యం, ఈ సౌకర్యం, కుటుంబ విషయాలు, లేకపోతే వాళ్ళ విషయాలు, వేరే విషయాలు, లేకపోతే సమాజమని, నాకు అవమానమని, ఇలాంటి వాటిని ఆత్మీయ జీవితంలో మనం చూడకూడదు. దేవుని మాట వింటే ఎప్పుడు అవమానం కాదు. దేవునికి విధేయించిన వారు ఆయన ఎప్పుడు కూడా అవమానపడతాడు కాదు. రాజుగా జీవితంలో లోటుపాట్లు ఉన్నాయి. అయితే దేవుడికి విధేయించిన కారణాలు చాలాసార్లు మనం చెప్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఆయన పేరు 1116 సార్లు రాయి. ఇంకా పేరు వేస్తారు. దేవుని పేరు తర్వాత బైబిల్లో ఎక్కువ సార్లు ఉండేది దావీదు గారి పేరు. మోషే పేరు లేదు, ఎవరు తెలియదు. పైగా నా హృదయానుసారుడు అని, నా చిత్తమంతా నెరవేర్చిన వాడని రాయి. కనుక మన జీవితంలో కూడా దేవుని చిత్తమైతే మనం వెళ్ళాలి. ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి. కానీ మన బంధువులని, వాళ్ళని, వీళ్ళని, నంటకులు వాళ్ళని, గోత్రం వాళ్ళని ఎన్ని రకాల బాగా చేస్తా ఉన్నాయి. వీటిలో దేనికి కూడా అవకాశం. నా చిత్తమంతా నెరవేర్చిన వారని మీరు నేను భూలోకంలో సర్టిఫికెట్ ఉంది. మౌనంగా వెళ్ళిపోతే అంతకన్నా విషయం జరగలేదు. కనుక మాలాంటి వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమీపంగా పెద్ద వయసు ఇంకా జరుగుతున్నారు. దేవుని చిత్తమేంటో నేను ఎరగాలి. మౌనంగా ఉన్నది నేర్చుకోవాలి. కనుక యూదాలో 20 మంది రాజుల్లో 4 అతి శ్రేష్టమైన వాళ్ళుగా మనం చూడాలి. ఇంకో 4 మంచి వాళ్ళు, మొత్తం 20 మంచి వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు 12 మంది చెడ్డవాళ్ళు. ఆ 12లో 3 ఉన్నారు అతి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. యూదారాజు జీవితాలు వివరంగా చదువుకునే సమయంలో మనకు అర్థమవుతాయి. మంచిది. అందులో మంచివాడైన హిజ్కియా రాజు కాలంలో ఆసాపు కీర్తనలని సమకూర్చబడాలని ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా కీర్తనలు, ఆయన ఆసాపు కీర్తనలు సమకూర్చబడ్డాయి. ఎంతో స్పష్టంగా యూదావారిని ప్రస్తావిస్తా ఉన్నాడు, ఇశ్రాయేలు వారిని ప్రస్తావిస్తా ఉన్నాడు, షాలే యెరూషలేమును ప్రస్తావిస్తా ఉన్నాడు. సియోనులో ఉన్న ఆయన మందిరాన్ని గురించి కూడా, ఆలయాన్ని గురించి కూడా ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆలయం అనేది ఆయన దృష్టి గొప్పది. కనుక దేవుడు తన ఆలయాన్ని ఎంతగా హెచ్చిస్తారో, తన మందిరాన్ని కనుక తన సంఘాన్ని, ఆలయానికి కట్టాలి కాదు. కట్టడాల్లో మనం ఓడిపోతాం. మనకంటే రమ్యంగా కట్టిన వాడు మన దేవాలయాలు ఉన్నాయి, మనం రాళ్ళు కట్టు. కనుక ఈ రాళ్ళ కట్టడాలు కాదు, ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ చేసి కట్టబడే ఆలయాలు. అవి దేవుడి దృష్టికి ప్రాముఖ్యమైనవని మనం గుర్తుంచుకోవాలి. మనకు కూడా అవి ప్రాముఖ్యంగా మంచిది. ఈ చిన్న తలపుతో ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనం చూసుకుందాం కదా. పలు అంశాలు మనకు వస్తాయి, చూద్దాం. మొదటి 3 వచనాలకు భాగం ఏందా చెప్తున్నామే. అందుకే 3వ వచనం నుంచి ఎవరు తెలాలించారు. కనుక కీర్తన ఎగొట్టుకోవడానికి కూడా మనకి తెలాగా సహాయకరంగా. తెల అంటే ఆగి ఆలోచన చేయండి. మొదటి 3 వచనాలు ఇక్కడ ఆగిపోండి, ఆలోచించండి. ఎందుకు యూదావాయుడు ప్రసిద్ధుడు? ఎందుకు ఇశ్రాయేలు నామం గొప్పది? ఎందుకు షాలేము గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు సియోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు? అంటే యెరూషలేములో ఏమి జరిగింది? ఎందుకు యూదాలో ఆయన ప్రసిద్ధుడయ్యాడు అంటే, ఒకసారి దేవుడు కానీ, దేవుడి బిడ్డలు కానీ, బాణాలు కానీ, తేలుగులు కానీ, కత్తులు కానీ ఉపయోగించకుండా శత్రువుల యొక్క తేలుగులు, బాణములు, కత్తులు, ఆయుధములను ఆయన విరగొచ్చాడంట. శత్రువు వచ్చాడు యూదా మీద. ఏమి తీసుకొచ్చినారు? బాణాలు, తేడలు, కత్తులు పట్టుకొచ్చినారు. ఆయన దేవుడు వాటిని విరగొచ్చాడు. ఎప్పుడు జరిగిందో మా ఇదంటే ఇలాగే మనం అనుకున్నాం. హిజ్కియా రాజకాలంలో సంహరీలు గారు చేశారని. ఆ విషయాలు యెషయా గ్రంథంలో ఉన్న మాట నేను తీసుకొని ముందు పడదామనుకుంటున్నా. ఇది రాజుల గ్రంథంలో ఉన్నాయి, ధర్మశాస్త్రాలు కూడా ఉంటాయి.
అంటే విషయాలు మనం చెప్తున్న పదాలు ఎక్కడికైనా ఏంటి ఆ పదాలు? సన్హెరీబు రాజు ఎన్నింటికి వస్తారు. అశ్షూరు రాజు యెహోవా సెలవిచ్చిన దేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు. ఎందుకు షాలేములో ఆయన గుడారం ఉంది. యెరూషలేములో ఆయన గుడారం, సీయోనులో ఆయన ఆలయం ఉంది. సన్హెరీబు రాలేదు, పెట్టినారు. రాలేదా? వచ్చినారు. పట్టణం చుట్టూ మాత్రమే ముట్టడి పెట్టారు. విస్తారమైన సైన్యాలు తీసుకొచ్చాడు. లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్ కూడా వీళ్ళ భాషలో రాస్తాడు, ఎబ్రి భాషలో రాస్తాడు. అందరికీ అర్థమైంది, అందరూ చదువుకుంటా ఉంటారు. దేవుని దూషణ మాట్లాడారు. మీరు అభిషాక్ అనేవాడు ఎబ్రి భాషలో మాట్లాడతారు. మా భాషలో మాట్లాడలేదు, నేనేమో ఏ భాషలో మాట్లాడతాను, కానీ నీ దేవుడే దృష్టిస్తాను. హిజ్కియా రాజు ఆ లెటర్ దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన జవాబు అశ్షూరు రాజు నుంచి యెహోవా సెలవిచ్చినట్లుగా అతడు ఈ పట్టణంలోనికి రాడు. ఒక్క బాణమైనా ప్రయోగించాడు. ఆయుధాలు తెచ్చుకున్నాడే, క్షేమము తెచ్చుకున్నాడు. మీకు కనబడకుండా చేస్తాడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమున తిరిగిపోయినట్టు చేస్తాడు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు హిజ్కియా రాజు చెప్పిన జవాబు బాగుంది. ఎందుకంటే కారణం చెప్పాడు. నాలుగు నా సేవకుడైన దావీదుని మళ్ళా చెప్తున్నాను, మన కోసాడు. దావీదులో కూడా బలహీనతలు ఉన్నాయి. పరిపాలన వాళ్ళు నేను కూడా ఆయన బలహీనప్పుడు మాట్లాడతా ఉన్నా. అటువంటి సందర్భాలు ఆయన జీవితంలో ఉన్నాయి. కానీ దేవుని సేవించే విషయంలో, దేవుని హృదయంలో దాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు దావీదును అప్రూవ్ చేశాడు. నా సేవకుడైన దావీదుని ఇస్తాను, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. హిజ్కియా నా సేవకుడైన దావీదుని ఇస్తాను. నా మందిరం ఎక్కడ ఉంది, నా ఆలయం ఎక్కడ ఉంది, నేను కాపాడతాను. మరి ఎట్లా కాపాడతాను స్వామి? గుర్తుంచుకోవాల భేదాలు కూడా ఏమేమి పనిచేయదు. మరి ఎట్లా కాపాడతావు నాయన? ఒక దూతను పంపిస్తాను, అశ్షూరు వారు దండపేటలో పంపిస్తాను, 1,85,000 మందిని పంపిస్తాను సైన్యాన్ని. వాళ్ళే ఒకరినే ఒకరి చచ్చిపోతారు. ఆ కేదుములు కానీ ఆ బాణాలు కానీ నీ మీద పడవు, నీ మీదకి రావు. వాళ్ళ బాణాలు తేడాలు పక్కన ఉంటాయి. కప్పులతో వాళ్ళే ఒకరోజు పొట్టుతో చచ్చిపోతారు. దేవుడు చెప్పిన మాట జరిగింది, నెరవేరు. దేవుడు నెరవేర్చేవాడు. మనం ఎందుకు తర్వాత ఆ వార్త చూస్తాం. ఎందుకంటే ఇంకో వచనాన్ని కూడా ఈ భాగం అవసరం కాబట్టి ఆ వచనం ఆ భాగం చూస్తాం. కనుక దేవుడు తన బిడ్డలను యూదాలో కాపాడాడు, షాలేములో కాపాడాడు. కనుక ఈ దేవుడు యూదాలో ప్రశ్నిస్తుడు. మరి ఆత్మీయంగా నీకు నాకు ఎట్లా? యూదా అంటే స్థుతి రాజ్యం. యూదా ఒక గోత్రమే కానీ చెప్పాలంటే స్థుతించే వాళ్ళందరూ యూదా గోత్రమే. ఆత్మీయంగా నేను పోల్చుకుంటే మనమంతా కూడా యూదా గోత్రమే. ఎందుకు? మనం ఎవరము? ఆయనను స్థుతించేవాడు. అందుకే ఆరాధనలో ప్రాముఖ్యంగా ఆదివారం చేసినప్పుడు స్థుతించే విషయమై రిస్ట్రిక్షన్ లేదు. సోదరులు మౌనంగా స్థుతిస్తారు. 65వ కీర్తనలు మనం ముందు అనుకున్నాం కదా, సీయోనులో మౌనముగా ఉండటానికి స్థుతులు చెల్లించుతే. కొన్ని మైపత్రిక 14:34 ప్రకారంగా స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండాలి కాబట్టి మౌనంగా ఉండి స్థుతిస్తారు. నోరు విప్పి స్థుతించే అధికారాన్ని దేవుడు పురుషులకు ఇచ్చారు కాబట్టి సహోదరులు ఎవరైనా స్థుతించవచ్చు. రిస్ట్రిక్షన్ లేదు. ప్రసంగాల దగ్గర రిస్ట్రిక్షన్ ఉంది. పెద్దలు మాత్రమే వాక్యం అందిస్తారు, పెద్దలు ఏర్పాటు చేస్తారు దాన్ని. కానీ స్థుతించే సందర్భంలో ఇటువంటి ఏర్పాటు లేదు. ఒక పల్లవి ఇది ఎవరైనా బాధ లేదా ఆరాధనకి స్థుతించే అంశాలు ఎవరైనా సహోదరు టైం వేస్ట్ చేయడం కాదు, మళ్ళా అందరికి పోగొట్టి అటెన్షన్ డైవర్ట్ చేయడం కాదు. ముందే సిద్ధపడాలా.
కాన్సన్ట్రేట్ గా కొద్ది సమయమే కాబట్టి చిక్కగా 6 మాటలు అందించిన ఎట్లుండాలా? ఆరాధనలో అందరూ నడిపించేస్తున్నారు. నేను ఆదివారం విశాఖంలో 53 4, 5, 6 వచనాలు అందరి మనసులు అట్లా కేంద్రీకరించుకున్నారు. అంటే 6-7 నిమిషాలే. కానీ ఎన్నిసార్లు మనం చెప్పిన విషయము 10 నిమిషాలు మాట్లాడుతుంది. ఎక్కడికి ఎవరో కూడా సరిపెట్టున్నారు. అనగా ఇతరులు ధృవీకరించాలి నా ఉద్దేశం కాదు. కానీ అయితే ఆ సమయాన్ని సద్వినియోగం ఎట్లా మనం చేసుకోవాలి? 5 లేక 6 నిమిషాలు మెచ్చకుండా కాన్సన్ట్రేటెడ్ గా స్తుతించే అంశాలు అందిస్తే తర్వాత ప్రార్థించేవాడు కూడా దాని మీద ప్రార్థించవచ్చు. అనగా స్తుతులతో ప్రార్థన దాని మీదే, పవిత్ర దాని మీదే. ఎంత బాగుంది. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు డెమో అయిన పట్టణంలో కార్నర్ స్టోన్ బైబిల్ సెంటర్ అని మనకు అసెంబ్లీ, అక్కడికి వెళ్ళినప్పుడు ఆరాధనలో నన్ను మాట్లాడమన్నారు. 103వ కీర్తనలో మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా తెలియదు మళ్ళా 103వ కీర్తనలో ధ్యానం కంటిన్యూ చేస్తారు. స్తుతించే వాళ్ళు 7 మంది అదే మాటలు స్తుతించినారు. కనుక ఆ రోజంతా 103వ కీర్తన క్షమించారు. 113వ కీర్తన 103 కాదు 113వ కీర్తన ఎంత బాగుంది. ఇది జరిగి సుమారుగా 5-6 సంవత్సరాలు అవుతాను. కానీ నా మనసులో అట్లే నాశనపోయింది. కనుక యూదాలో ఆయన చేసిన కార్యాలు, షాలేములో ఆయన చేసిన కార్యాలు, సియోనులో ఆయన చేసిన కార్యాలు, స్తుతించదగిన కార్యాలు మన మనసులో ఎప్పుడు మనం ఉంచుతాం. యూదాలో అనగా స్తుతించే వారిలో ఆయన ప్రసిద్ధులు. కనుక మాటలు ఆయన గురించే ఉండాలి. ఆయన ప్రసిద్ధిని గురించినే ఉండాలి. వేరే ఏముండదు. ఆయన ప్రసిద్ధుడు. ఆయనకు గొప్పగా చెప్పుకోలేదు. 4 సువార్తలు రాసినా ఆయన గురించి గొప్ప మాత్రం లేదు. కానీ ప్రపంచంలో నేటికి ఈరోజు ఆయన గురించి గొప్ప చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆయన జీవిత విధానం తగ్గింపు జీవత్వ బయలు అందరూ గమనిస్తున్నారు. కనుక యూదాలో ఆయన ప్రసిద్ధుడు. కనుక ఆరాధనలో ఆయన ప్రసిద్ధి మాత్రమే ఉండాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక ఆరాధనలో అంశమందించినా, పాటలు ఎక్కినా, లేదా పల్లవి ఎక్కినా, స్థుతించినా, ఏం చేసినా ఆయన ప్రసిద్ధిని గురించిన మాత్రం అన్నవాడు. యూదాలో ఆయన ప్రసిద్ధి. కనుక యూదాతో మనం కూడా చెందిన వాళ్ళం కాబట్టి మనం ఆయన్ని మాత్రమే ప్రసిద్ధి చేయాలనే అంశాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మంచిది. యెహోషువ గ్రంథానికి మనం వెళ్తే ఎట్లాగూ సన్హెరీబు రాజు వాడు భయపడకరించి వెళ్ళిపోయినారో యెహోషువ గ్రంథంలో అనగా సన్హెరీబు కంటే ముందే ఐగుప్తుల నుంచి వాళ్ళు విడిపించబడి వచ్చిన తర్వాత వాళ్ళు యూదా దేశంలో అనగా ఆ ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశించే సమయంలో 12 మంది వేగుల వారిని పంపించి ఆ దేశాన్ని చూసినామన్నాడు. ఫెయిల్ అయిపోయినారు. కానీ తర్వాత వెళ్ళిన వేగుల వారిలో రాహాబ్ అనే విషయం వారిని దాచిపెట్టి వారు తాము పలికిన మాట్లాడుతున్నారు. అదేమిటావు ఈ దేశంలో యెహోవా ఆలోచిస్తున్నాను, నీ వల్ల నాకు భయం పుట్టినది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా యూదులు అంటే ప్రపంచంతో భయపడతారు. వారి ఇంటెలిజెన్స్ విచిత్రమైన. ప్రపంచంలో ఏ గొప్ప కార్యము జరిగినా దాని వెనక యూదుల యొక్క ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. ఏ గొప్ప కార్యమైనా ఎవరు చేయలేని జరిగిందంటే వెనక యూదా వారి యొక్క ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళ వల్ల మాకు భయం, నీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము తెలియదు అని ఆమెమంటా ఉంది. యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎట్లా ఆడిపోజేశారో నేను విన్నాము. అమోరీయుల రాజులైన ఇద్దరు రాజులు సీహోనులు, ఓగులు మీరెంత ఓడించారో మేము విన్నాం. అది విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. నీవేరే యెహోవా అంటే యూదాలో ఉండే దేవుడు, ఆకాశమందు కానీ పెద్ద భూమి ఉంది కానీ దేవుడే. కానీ యూదాలో దేవుడు ప్రసిద్ధుడని ఆంధ్ర గుర్తించి వీళ్ళు ఇంకా కణాన్ని చేరలేదు, ప్రవేశించలేదు, లోపలికి ప్రవేశించాలని ఆలోచన చేస్తున్నారు. అప్పుడే కణానీయులందరికీ అర్థమైంది ఈ దేవుడు ప్రసిద్ధి, ఈయన నామం గొప్పది, ఈయన నామం శుభ్రం జరిగే యుద్ధాలన్నింటిలో
వాళ్ళందరూ జయించినారు అనే వర్తమానం తెలిసింది. కనుక ఈ దేవుడు భూలోకమంతటా ప్రసిద్ధి చేయబడిన దేవుడు. సరే, అక్కడ మనం ఎక్కువసేపు ఉన్నాం కదా. ఇప్పుడు ఆ అంశాన్ని కూడా మనం ఉంటాం. అంటే ఆమె ఏం చెప్పింది ఆ అంశాలు ఒకసారి 6వ వచనం చూడండి. యాకోబు దేవా, నీ గర్జింపులకు రథసారథులు గుర్రములకు గాఢ నిద్ర కలిగింది. గాఢ నిద్ర అంటే మరణమైన మాట. నిద్రపోతే 6, 7, 8 గంటలు మహా వెలుగు వస్తుంది. లేదా 10 గంటలు 12 గంటలు అట్లా నిద్రపోతా ఉంటే గాఢ నిద్ర. ఇంగ్లీష్ వాడుకుంటా ఉంటారు. మరి మరణాన్ని నిద్రతో పోలుస్తూ ఉంటారు. స్లీప్లెస్ అనే మాట అంటా ఉంటారు. కనుక గాఢ నిద్ర కలిగింది ఎవరికి? ఏరవ సాధులకు. ఎవరి గర్జింపు విని అంటే మనం ఇందా చదువుతున్నామే, ఐగుప్తు దేశం నుంచి మీరు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం మీరు ఎండిపోయింది. మీరు దాటిన తర్వాత ఐగుప్తీయులు వచ్చారు. వాళ్ళ రథాలు రథసారథులు వస్తుండగా మీ దేవుని గర్జింపులకు రథసారథులు ఆ గుర్రాలకు గాఢ నిద్ర కలిగింది. ఎర్ర సముద్రం చచ్చిపోయారు అని ఆమె పలికిన మాటలు ఆసాపు గారు కీర్తనలు చెప్తా ఉన్నారు. సరే, వివరాలు చూద్దాం. మనం ఆలోచన ముందు వాడుకుందాం. దుష్టమృగములను పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలిగిన వాడు. ముందుగా ప్రసిద్ధుడు, నీ నామము గొప్పది అన్నాడు. స్తుతికి ఇస్తాడు కదా. స్తుతిలో ఆయన మాట పదాలు చదవదు. ఆయన ప్రసిద్ధిని గురించి, ఆయన నామాన్ని గురించి, మూడవదిగా ఆయన తేజస్సుల గురించి మాట్లాడుతున్నాడు. మనం కూడా స్తుతించేప్పుడు ఈ మాటలు ఆలోచన. తేజస్సు కలిగిన దేవా, ప్రభావం కలిగిన దేవా, ప్రసిద్ధి కలిగిన దేవా అనే పదాలు మనమే వాడారు. అందుకే కీర్తన గ్రంథంలో స్తుతి అంశాలు చాలా మనకు దొరుకుతాయి. స్తుతి అనే పదం కూడా కీర్తన గ్రంథంలో 250 కంటే ఎక్కువ పర్యాలు. కనుక మనం కీర్తన గ్రంథములో వాడు స్తుతించిన సందర్భంగా వాడిన పదాలు మనం కూడా వాడు. నీవు అధిక తేజస్సు కలిగిన వాడిని. మరి మేము లేదా లోకములో ఏముంది? తేజస్సు కాదు, ఏముంది? సౌందర్యము. ఈ సౌందర్యం ఏం సౌందర్యం అంట? దుష్టమృగముందు పడుతున్న సౌందర్యం. ఇది మృగాల సౌందర్యం. దేవుడు స్వాభావికంగా మనకుంత సౌందర్యం ఇచ్చిన మాట నిజమే. మనలో సౌందర్యవంతులు ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు, స్త్రీలో ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, కొన్నిసార్లు మన సౌందర్యవంతుల కంటే కూడా మృగాలకు ఎక్కువ సౌందర్యం. ఎంతో రమ్యంగా ఉంటాయి. మనలాగా రోజు పొద్దున స్నానాలు చేయకపోయినా ఎంతో ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడో వర్షం పడితే తడుస్తూ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మనం ఒక పూట స్నానం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కలుగుతారు. స్నానం చేసేట్లేదండి, మనకున్న చికెన్తో పోయిస్తున్నాం. మృగానికి ఏం స్నానం లేదు. స్వాభావికంగా దేవుడు వాటి సౌందర్యం ఇచ్చారు. కానీ ఇక్కడ ఆ మృగానికి చాలా మాట్లాడలేదు. మృగములు ఉండే పర్వతం అంటే లోకమే. లోకంలో మనుషులు కనిపిస్తుంది. ఎవరున్నారు? మృగం. చాలా సార్ మనం పశువ అంటా ఉంటారు కదా, అంటా ఉంటారు. మృగము లాంటి వాడివి అంటా ఉంటారు. స్వభావము మృగాలు వంటి పేరు మనుషులే కానీ ఇక్కడ మృగాలను స్వభావం ఉన్నారు. ఒకరు కాట్లాడతారు, కొట్లాడుకుంటారు, కొడుకుంటారు, కొడతారు, పొడుచుకుంటారు, చంపుకుంటారు, కొమ్ములు ఉపయోగిస్తూ ఉంటారు, చేతులు ఉండే నానా రకాలు మృగాలు చెప్పారు. మృగాలన్నా ఒకదానికి సాయం చేసుకుంటారు. కొత్తారు మనం చూస్తూ ఉంటాం. ఒక మృగం ఎక్కడ అపాయంలో కేకలు వేస్తే అన్ని మిగిలిన పరిగెత్తుతాం. ఏడుగులోని పరిగెత్తుకుంటారు. సినిమాలు పరిగెత్తుకుంటాం, ఇంట్లో పరిగెత్తులు చూపిస్తాం. నిజంగా వాటి జీవితం సౌందర్యం. కానీ భూలోకంలో ఉండే దుష్టమృగాలతో మనుషులు పోలుస్తారంటే దుష్టమృగముల పర్వతం. అవును, లోక పర్వతమే. భూగోళం అంతా పర్వతం లాంటిదే. పర్వతాలలో స్ట్రైట్ ల్యాండ్ ఎక్కడ లేదు. ఎక్కడున్నా పర్వతాలలో. కనుక లోకాన్ని ఇక్కడ దుష్ట మృగములుండే పర్వతంతో పోల్చడం చూస్తున్నాం. కానీ
లోకంలో ఉండే మనుషులు కూడా సౌందర్యం ఉంది లేదని కాదు. స్వాభావికంగా దేవుడిచ్చిన సౌందర్యం ఉంది. తర్వాత మనకు బ్యూటీ క్లినిక్కి వెళ్తే మనం యాడ్ చేసుకునే సౌందర్యం ఉంది, రంగులు వేసుకునే సౌందర్యం ఉంది, రూపాలు మార్చుకునే సౌందర్యం ఉంది, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సౌందర్యవంతులైన వాళ్ళు ఏవో సౌందర్యాలు ఉన్నాయి. కానీ ఈ దేవుడికి ఏమీ ప్లాస్టిక్ సర్జరీ లేదు, ఏమి యాడ్ చేసుకోవడం లేదు, మనలాగా ఇవేమి కాస్మెటిక్ వాసన సరే. ఎందుకు? ఆయన ఎవరు? తేజస్సు కలిగిన వాడు, అధిక తేజస్సు కలిగిన వాడు. ఎంత గొప్ప దేవుడు వచ్చేవాడు. కనుక దేవుడి గురించిన మాటలు ఎంత రమ్యమైనది. ఆయన తేజస్సు కలిగిన వాడు, భూలోకంలో సౌందర్యం ఉంది. కానీ నీవంటి దేవా, నీవు అధిక సౌందర్యం అనకుండా సౌందర్యం మాట భూలోకంలో వాడు వాడాడు కాబట్టి తేజస్సు కలిగిన వాడు. తేజస్సు పౌరు గారు ఆయన చూసినప్పుడు మాట్లాడాడు, సూర్య తేజస్సు అంటే మిక్కిలి ప్రకాశమైన తేజస్సు నేను చూశాను. ఆయన కళ్ళు పోయినాయి కాబట్టి అంతవరకే రాశారు. సూర్య తేజస్సు అన్నాడు ఆయన. అంతే, దానికంటే మిక్కిలి తేజస్సు అన్నాడు. కానీ మన వాళ్ళు కీర్తన రాస్తూ కోటి సూర్యుల కాంతి కంటే కూడా నువ్వు అధికమైన తేజస్సును కలిగిన వాడు. అవును, ఆయన తేజస్సును ఆయన కాంతిని పోల్చాలంటే కోటి సూర్యులు కూడా చాలా అలాంటి తేజస్సు కలిగిన వాడు. తిమోతి పత్రికలో ఆయన తేజస్సును గురించిన మరొక మాట ఉంది. నేను అనుకుంటాను ఇక్కడే దాన్ని పెట్టట్టున్నాను, ఇక్కడే ఉన్నది. మొదటి తిమోతి 6:16 ఉన్నమాట. సమీపించడానికి తేజస్సు అంటారు. ఆయన మాత్రమే వర్తిస్తున్నారు. అమరుడు ఆయన మీదకి ఎవరు పోలేదు. ఎందుకు? ఆయన వెలుగు తేజస్సు సమీపింపరాని. దీని మీద కూడా మనం పాల్గొంటారు కదా, సమీపింపరాని తేజస్సులో దేవా. కనుక ఈ దేవుడు స్వాభావికంగా తేజస్సు కలిగిన వాడు. కనుక ఆయన ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు కుదిరికే సందర్భంలో ఆయన తేజస్సులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు సమీపించడానికి తేజస్సు. ఇది మనకున్న లేటెస్ట్ బైబిల్లో ఉంది. ఓల్డ్ బైబిల్లో ఆ మాట ఎంతో మాట్లాడారు. పురోగాహమైన తేజస్సు ఉందన్నమాట. మానవులకు అవగాహన కానంతటి తేజస్సు. ఆ రెఫరెన్స్ బైబిల్ ఉండే వాళ్ళకి ఆ మాట ఉంటుంది అనుకుంటాను. పురోగాహమైన తేజస్సులో ఉన్నాడు ఆయన. అన్అప్రోచబుల్ లైట్, అటువంటి ప్రకాశం కలిగిన వాడు. ఎంత ప్రసిద్ధుడు వచ్చాడు. పురోగాహమైన తేజస్సులో ఉన్నవాడు. ఇంకో మాట నేను చెప్పాలని రాశాను. మనుషుల్లో ఎవరినో ఆయన చూడలేదు, ఎవరినూ కొన్నిసార్లు ఈ మెగా బిజినెస్ నేను పరలోకానికి దేవుడిని చూపించాను అని చెప్పడం విన్నాను. ఈ మాటను బట్టి ఏమనాలన్నా, బైబుల్ వేసానా వాళ్ళు వేసానా, వాళ్ళు మెగా బిజినెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతమంది వాళ్ళ ఫాలో కావచ్చు, కానీ ఎవడును నేరడు, ఎవరు చూడలేదు. కనుక తండ్రి లేని దేవుణ్ణి చూసిన వాడెవరు భూలోకంలో లేదు. కానీ ఒకప్పుడు చూస్తాం. ఎప్పుడు చూస్తాం? మనం కూడా పరలోకానికి వెళ్తే మనం కూడా మార్చబడినప్పుడు మహిమదేహంలో ఉన్నప్పుడు చూస్తాం. మహిమదేహంలో చూస్తాం. కానీ భూలోకంలో ఉండగా ఎవడనూ దీని మీద మరి ఆదాము ఎవరు చూశారని ప్రశ్నించారు. ఎవడనూ చూడలేదు, ఎవరు ఆడుకుని ఉన్నారు. కనుక ఆదాము చూసినారో తెలిసి తెలుసులేదు. కనుక తండ్రి నేను చూశాను అని ఎవరు చెప్పినా తప్పే. కానీ యెషయా రాసిన మాటలు మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో దాన్ని బట్టి చూస్తే యెషయా చేస్తే యేసు ప్రభువుని అనుకోవాలి. తండ్రిని ఎవరు చూడలేదు. ఎందుకంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో నేను అది కూడా పూర్తి చేశాను అనుకుంటాను. 5:38 నన్ను పంపిన తండ్రి నన్ను సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను చూడటం కాదు కదా, ఆయన స్వరం కూడా వెళ్ళలేదు. యెహోవా దేవుడు నాతో మాట్లాడినాడు సరే లేదు, ఆయన స్వరం నువ్వుగా దేవుడు వెళ్ళాడు. అదొక కళలాగా ఊహలాగా అలాంటి జరిగించచ్చు. కానీ ఎవరు కూడా దానికి ఖచ్చితంగా చెప్పడు. తల్లి దేవుడు నాకు మాట్లాడు, ఆయన స్వరం నాకు వినిపించింది లేదు. ఇదంతా వస్తుంది. ఎందుకు? ఏ కాలం ఉందైనా మీరు ఆయన స్వరం వెళ్ళలేదని యెషయా చెప్తా ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, ఆయన స్వరూపమును కూడా చూడలేదు. కనుక నేను చూశాను అనే మాటలు మన నోట్లో ఎప్పుడు రాదు. ఒకళ్ళు ఎవరు చెప్తా ఉంటే కూడా అది కరెక్ట్ కాదని అక్కడికి ఆపేస్తున్నామంటే కానీ దాని మీద ఆర్గ్యుమెంట్ కానీ దేశం మనం వెళ్ళాలి. కారణం ఏంటి అంటే ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నారు. ఏ మనుషుడు కూడా ఆయన సమీపించరా లేదు. ఆయన తేజస్సు దురవగాహమైన తేజస్సు, అనగా అవగాహనకు కూడా అందరూ తేజస్సు. కనుక మనకు దొరికిన దేవుడు, మనము ప్రసిద్ధి చేసే దేవుడు, మనము పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ ఆరాధన ప్రకటనలో 4వ అధ్యాయం మనం చూస్తాం. తెలుగులు కానీ ప్రకటనలో పెద్దలు పైకెళ్ళిన తర్వాత కూడా ఒకసారి మనం ప్రకటన ధ్యానిస్తున్నప్పుడు ఎరికాలన్నీ ప్రకటన కూడా చేసి శాస్త్రానికి పై చూస్తే మనకు ఆశ్చర్యమైందా? నిజమే. మీరు కూడా ఆయన చూస్తే మనలో గొప్పతనాలు ఏవన్నీ పక్కన మనం కనిపిస్తుంటారు. ఏమి కనిపిస్తున్నాయి? ఎందుకు? ఆయన తేజస్సు, ఆయన యొక్క ప్రకాశము అంత గొప్పది. కనుక మనకు దొరికిన దేవుడు గొప్పవాడు. కనుక ఆరాధనలో మనం ఆ మాటలు పూర్తిగా అర్థం చేసుకున్నా చేసుకుని కనీసం పదాలైన వాడు నీ తేజస్సును బట్టి మిమ్మల్ని సృష్టిస్తున్నారు. అధిక తేజస్సు కలిగిన వాడు, అమరత్వములో ఉన్నవాడు, సమీపించడానికి తేజస్సులో దేవుడు, దుర్గాహమైన తేజస్సులో దేవుడు, భగవాను వ్యక్తివాద స్తోత్రం అనే పదాలైన మనం వాడవచ్చు. కనుక ఈ మాటలతో మనం ముందుకెళ్ళిపోదాం. 5వ వచనానికి మనం వెళ్తే కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. ఇందాక చెప్తున్నాను, ఎవరి కఠిన హృదయులు? మరో అతని యొక్క ప్రజలు. విషయాలు వాటిని కఠినంగా శిక్షిస్తా ఉన్నారు. రోజు ఎన్నికలు చేయాలంటే వాళ్ళేదో మేము పోయి మా దేవుని ఆరాధన చేసుకుంటామంటే గడ్డి కూడా ఇవ్వతుందా అన్నాడు తర్వాత. మరి గడ్డి పోతే ఎట్లయా? ఇంకో కీర్తన మనం చదువుతున్నాం, మేము నీళ్ళలోనూ నిప్పులలోనూ పడిపోతున్నాం. ఇటుకల కొరికే మన్ను ఆ రోజు కాళ్ళపడి నొక్కాల. మనం దాకా మన బ్రెడ్ చేసే వాళ్ళని కూడా మనం బేకరీకి వెళ్తే కాళ్ళ పనులు చెప్తా ఉండేవాళ్ళు. అబ్బా అట్లా అవి కాదు. ఇప్పుడు మెషిన్ వచ్చినాయి కనుక ఇప్పుడు కూడా ఇటుకలు కలిసే వాళ్ళు మిషన్తో కలుస్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో మనుషులు కాడుకోవడం. కనుక ఇశ్రాయేలు కాడుకో నీళ్లు మనం కలుపుతా ఉన్నారు. పైన 5 వాళ్ళని కఠినంగా కొనాలను కొట్టి నీళ్ళలో పడేసాలు చేస్తారు. నీళ్ళలోనూ ఇటువంటి కాలుతూ ఉండగా కాల్చే సందర్భంలో ఆ ఇటుక కట్టలు సాగుతా ఉంటారు. దాంట్లో పెట్టేశారు, నిప్పులో పడేశారు. నీళ్ళలోనూ నిప్పుల్లో అంత కఠిన హృదయులు. అదే బాధ కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. వారు ఈరోజు సముద్రంలో నిద్ర నంది ఉన్నారు. వారు పరాక్రమశాలు, బాహుబలంగా వాడు. వాళ్ళ బలమంతా కూడా హరించబడి సముద్రం. ఇందాక మాట చెప్తున్నాం, యాకోబు దేవా నీ గర్జింపుకే ఎంత జరిగింది అంతే కదా. ఆయన గర్జిస్తే సముద్రం పాయలైపోయింది, ఆ ఉప్పొంటే నీళ్ళు పాయలైపోతాయి. మళ్ళా సముద్రమా మనం చూసాక వేసుకోవడం గాలిని గర్జించి సముద్రాన్ని గర్జిస్తే పడవలో కొట్టిన సముద్రం కూడా బయటకు వెళ్ళి లేకపోతే గోన నిండిపోయింది, మరగబోతా ఉంది. ఆయన లేచాడు, నీళ్ళు గర్జించాడు. గర్జిస్తే తుఫాన్ ఆగిందా? తుఫాన్ ఆగడం మాత్రమే కాదు, గోవనలో ఉన్న నీళ్లు కూడా పరిగెత్తుకుంటా వాడుతారని తెలిపాడు. ఆయన స్వరం అంత గొప్పది. ఒక కీర్తన కూడా మనం చదువుకున్నాం, జలబలంపై ఆయన స్వరం నిలబడతామని చెప్పాడు. సరే, కనుక ఆయన గడ్డింపుల జల సముద్రం వల్ల కలిసిపోయి రథసారథులను, గుర్రాలను, రథసారథులను ఇక్కడ ఉంది. కానీ నిర్గమాకాండంలో రౌతులు అనే పదాలు వేరే, అది కూడా మనం చూస్తాం ఆ పదం కూడా దేవుడు వారిని తీసేశారు. నిర్గమా 14 నేను తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనలను కప్పివేశాడు. వాళ్ళు ఒక్క వేళలో మిగిలేదు. ఈ మాట నిజమని జనసముద్రాన్ని అన్వేషించాడు మన వాళ్ళ కింద.
ఇంకా రథముల యొక్క చక్రాలు ఇప్పటికి కూడా ఉన్నాయి బాటంలో వెళ్ళి చూస్తున్నారు. నిజమే, బైబిల్లో రాయబడాలి ఏ చక్రాలు కాదు, హిస్టారికల్ గా వీటిని ప్రూవ్ చేయలేదు. లోపలికి వెళ్ళి చూస్తే లోపల కూడుకలు ఉన్నాయి రథముల యొక్క చక్రాలు. ఎప్పుడో జరిగింది, అట్లాగే నీళ్ళు ఉన్నాయి, అవి పాతి పెట్టబడి ఉన్నాయి. మనుషులు సమాజం చేయబడాలంటే వాళ్ళు చచ్చిపోయిన రైతులు పోయితే పాలిస్తారు కనుక గాఢ నిద్ర నువ్వే కలిగించేవారి కనుక ఆశ స్థుతించే సందర్భంలో ఐగుప్తీయులందు దేవుడికి విడిపించాడు, ఆ కంచి మొదలుపెట్టాడు. కనుక మీరు కూడా కొన్ని స్థుతించాల్సినప్పుడు మన జీవితంలో కూడా ప్రారంభం నుంచి దేవుడు చేసే వేడికి ప్రార్థన చేసుకోవాలి. మనం ముందే చెప్తున్నాం, గతకాలంలోని విషయాలకు ప్రార్థన చేసుకుంటారు, ప్రస్తుతకాలంలో విషయాలకు ప్రార్థన చేసుకుంటారు, భవిష్యత్ కాలంలో విషయాలు కూడా నిరీక్షణతో ప్రార్థన చేసుకుని వాళ్ళు ధ్యానించి ఆరాధన కోసం సిద్ధపడతారు. కనుక ఆసాఫ్ ఇక్కడ ఐగుప్తు నుంచి వారిని దేవుడు తీసుకొచ్చిన విధానం, ఐగుప్తీయుల రథాలను, రౌతులను, రథసారథులను ఏ రీతిగా దేవుడు ఎరుసముద్రంలో పాతి పెట్టాడు, ముంచి వేశాడు, ఆ విషయానికి జ్ఞాపకం చేస్తూ ఆయన స్థుతిస్తూ ఉంటామని చూస్తా ఉన్నాం. మోసే సముద్రం మీద చేయాలంటే ఏం లేదు, సముద్రము అధిక బలముతో చేసి వచ్చింది, పొరలింది. ఐగుప్తుని చూసి వెనుకపోయినారు కానీ వేరే కూడా సముద్రం, ఆ సముద్రం మధ్యలో ఐగుప్తుల్లో అయినా నాశనం చేశారు, సమాధి చేశారు. అక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినారు. దేశ్ అనే మాట మనం చూస్తాం. మంచిది. ఇందాక మనం 3వ వచనంలో చెప్తున్న ఈ మాట, అక్కడ వింటి అగ్ని బాణాలు, తేడలు కానీ, కత్తులు కానీ, యుద్ధాయుధాలు కానీ అనగా సన్హెరేబు యొక్క ఆయుధాలు ఆయన నాశనం చేశారు. అలాగే ఐగుప్తీయుల రథాల్లో ఉన్నటువంటి ఆయుధాలు కూడా ఆయన నాశనం చేశారని మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ఇందాక అశ్వరాజులు మీరు చెప్పిన మాట, అదే మాట చూస్తున్నాము. అశ్వరాజులు కూడా ఆయన ఎక్కడంటారు, ఇందాక మనం చదువుకున్న మాటలు క్రింది వచ్చింది. అశ్వరాజులు యెహోవా సెలవిస్తుంది దేవుడిగా, పట్టణంలోకి రాడు, చేరుకు కనపరచుడు, ముట్టడిని కూడా కట్టడు. కానీ ఒక దూత 1,80,000 చంపేస్తుంది అని ఇందాక చదువుతున్న 30 అశ్వరాజుల సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిద్రోతున్న తన దేవత మందిరం ముందు మొక్కుతుండగా అతని కుమారులై వచ్చి ఖడ్గముతో అతని చంపి అరార దేశంలో తప్పించుకొని పోయాడు. ఎవరి చేతిలో? కొడుకు చేతుల్లో తల్లిదండ్రులు. ఈ తండ్రి యూదాలోకి వెళ్లి యూదా వారిని సంహరించి ఆ దేవుడు వారికి అవమానం కలిగిద్దామనుకున్నాడు. కానీ యూదా వారి దేవుని కృషించారు, కానీ తన దేవుడి గుడిలోనే తాను చనిపోవలసి వచ్చింది. ఎవరి ద్వారా? తన కుమారుల ద్వారా చనిపోవచ్చు. అంటే ఈయన కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. సరే, ఇదే చరిత్ర అక్కడికి అయిపోయింది. కనుక ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా తిరగబడతారో దేవుడు లాంగ్ రోజు ఇస్తాడు, వెంటనే కాదు, నిదానంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు అనే విషయాన్ని మనం చూడగలం. ఇక్కడ మనము ఒక మాట చూడబోతున్నాము, ఆయన కోపం కలిగిన దేవుడు. మన దేవుడి కోపం కూడా ఉంటుందా అనే అనుమానం వస్తుంది. ఒకసారి 7వ వచనం చూడండి, నీవే భయంకరుడు. తర్వాత కూడా మనం చూద్దాము, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడేవాడు. దేవుడు ప్రేమామయం చదువుకుంటామే, ఈయన కోపం కూడా ఉందా? ఉంది. ఎవరి మీద కోపడ్డాడు? తన బిడ్డల మీద కోపడ్డాడు, శత్రుల మీద కూడా కోపడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు వారి జీవిత చరిత్రలో, అంటే వాడి ప్రయాణం నిర్గమాన్ని చరిత్రం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 3 గ్రంథాలలో 51 సార్లు దేవుడు నా కోపం వాళ్ళ మీద పడేస్తాను మోసే అన్నాడు. ఎవరి మీద? తన బిడ్డల మీదనే కోపడ్డాడు. తర్వాత రాజుల కాలంలో, ఇశ్రాయేలు రాజుల కాలంలో కానీ యూదా రాజ్యంలో కానీ 40 పర్యాయాలు నేను కోప్పడుతున్నాను మీ మీద అన్నాడు. ప్రవక్తల కాలంలో, అంటే యెషయా, ఇర్మీయా, యెహెజ్కేలు, దానియేలు గ్రంథంలో 62 సార్లు నా ప్రజల మీద కోప్పడుతున్నానన్నాడు.
కనుక తన బిడ్డల మీద కోపడతాడనేది కోపడ్డాడు. తండ్రి కుమారుడు కోపడ్డాడా లేదా? కోపడ్డాడు. కోపడ్డాను దెబ్బలు కొట్టాడు. మనం తన చేయి చూసుకుంటాడు. మా చేయవాల్సిందే, నా చేయ కలిగిపోయింది, వారికి దెబ్బ కలిగింది అనుకుంటాడు. కానీ కోపడ్డాడు. ఈ దేవుడు కూడా తన బిడ్డ మీద కోపడ్డాడు. మీ మీద మా మీద కోపడ్డాడు. మనం నాశనం చేయాలి కాదు, శిక్షిస్తాడు. నాశనం చేయాలి కాదు, క్రమపరుస్తాడు. అందుకే చాలాసార్లు చేస్తున్నాం. మన మీదకి వచ్చే ఆయన కోపము అది క్రమశిక్ష సంబంధించి. మనం పాట పాడుతున్నాం, ఆయన కోపము నిమిషము, కానీ దయగలిగిన దేవుడు మన ఆయుష్కాలం అంతా దయ చూపిస్తాడు. దయ చూపిస్తూనే, కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకంగా తెచ్చాము. కోపడ్డాడు. కనుక ఇశ్రాయేలు వారు ప్రయాణంలో ఉన్నప్పుడు సుమారు 50 పర్యాలు కోపడ్డారు. కొన్ని వచనాలు మాత్రమే చూపించాలని ఇష్టపడతా ఉన్నారు. నిర్గమకాండ 32 మోషే, యెహోవా నీవు మహాశక్తి వల్ల బాహుబలం వల్ల ఐగుప్తు దేశంలో రక్షించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఏమయ్యా నీ ప్రజల మీద కోపం మండిస్తా ఉన్నా? ఆయన కోపం మండుతా ఉంది. కోపం మండుతా, ఎవరు కోపం మండుతుంది, మన ప్రజల మీద కూడా మండుతుంది. తర్వాత వాళ్ళు మన్నా తినే సందర్భంలో కావాలి జనులు ఆయసను గురించి చదువుతుండగా యెహోవా దాన్ని వెళ్ళినప్పుడు ఆయన కోపము రగులుతాడు. ఎప్పుడు పరిచారం లేని మన్నానైనా పూరేది లేదు, అదేది ఇదేది అని చదువుతా ఉంటే ఆయన కోపము వారి మీద రగులుతుంది. ఇట్లా నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాలం దాకా ఒక 20 రెఫరెన్స్ నేను కోట్ చేశాను. కానీ ఇందులో సుమారు 50 పర్యాయంలో నా కోపము రగులుకుంటుంది, నా కోపము రగులుకుంటుందయ్యా. రాజుల కాలంలో కూడా సుమారు 40 పర్యాయం ఆయన ఆ మాట చెప్పాడు. ప్రవక్తల కాలంలో అనగా ప్రవక్తల గ్రంథాలు సుమారు 60 పర్యాయం నా కోపము రగులుకుంటుంది నా ప్రజల మీద అన్నాడు. 60, 40, 100, 150 సార్లు మన ప్రజల మీద నా కోపం రగులుకుంటుంది అన్నాడు దేవుడు మాట్లాడమన్నాడు. కనుక కోపం ఉందా? ఉంది, కోపం ఉంది. తన ప్రజల మీద కూడా కోపడతాడు, మన మీద కోపడతాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. మన మీద మాత్రమే కాదు, శత్రువు అయిన వారి మీద కూడా కోపడతాడు. అదే ఇక్కడ ఏడవుతుంది, నీవు నీవే భయంకరుడు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడేవాడు. ఈ మాట ఈ ప్రవచన సంబంధమైంది. 7 శ్రమల మహాశ్రమల కాలం అయిపోయిన తర్వాత హర్మగద్ద యుద్ధములో ఆయన కోపం ఏ రీతిగా లోకమైన కుమరించబడుతుందో, లేదా శ్రమల మహాశ్రమల కాలంలోనే చివరి 3 నెలల కాలం మహాశ్రమల కాలంలో లోకం మీద ఎన్ని తీర్పులు ఆయన కుమరిస్తాడో అది ఆయన కోపపడే వేళగా మనం చూడవచ్చు. నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడి చేసి ఇదెప్పుడు? ఎప్పుడైతే ఆకాశం ఆయన పాపుల తీర్పు 20వ అధ్యాయంలో చేసేటప్పుడు 11వ అధ్యాయం వచనంలో 20వ అధ్యాయ ప్రకటనలో భూమి ఆకాశములు పరిగెత్తిపోతా ఉన్నాయి. ఆయన కోపం చూడాలి. లోకాన్ని తీర్పు చూసి అగ్నిగుండానికి పంపించే భాగం అది 20వ అధ్యాయంలో 11-15 వచ్చారు. ఆ మాట మనకు కనిపిస్తాయి. భూమి ఆకాశాలు పరిగెత్తిపోతున్నాయంటే ఆకాశంలో పేరు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం కూడా పరిగెత్తిపోతాం. ఈ మాట మనం చూద్దాం, వివరంగా చూద్దాం. చూద్దాం, నీవు నీవే భరించాడు, నీవు కోపడలేదు, నీ తండ్రిని నిలవగల వాడాడు. ఎవరు నిలవలేదు, ఎవరు నిలవలేదు. నహూము గ్రంథంలో కూడా ఇందాక మనం అశ్షూరీయుల మీద ఆయన కోపడ్డాడు. ఎందుకు? సన్హెరీబు యూదాపై తండ్రి చేశారు కదా. కనుక అశ్షూరీయుని శిక్షించాలన్నప్పుడు ఆయన వాడిన పదాలు తమ విరోధులైన వారి మీద కోపం ఉంచుకొను. సరే, ఈ పెద్ద భాగం 2, 3, 4, 5, 6, 7 వచనాలు చదువుకుంటే బాగుంటుంది. కానీ అంతా మనకు అక్కర్లేదు. 6వ వచనంలో ఆయన కోపాగ్ని నిలవగలవాడేవాడు, ఆయన కోపము అగ్నిపాడు. అందుకే తెలుగు 2వ పత్రికలో అగ్ని చేత మళ్ళా భూమి లయమైపోతుంది. అది ఆయన కోపమే, మహావేంద్రముతో లయమైపోవు. ఆయన కొండలు పట్టగా అది ప్రజలగును.
సరే, అక్కడ ఉన్న 7వ వచనము నీతిమంతుల తీర్పు సంబంధమైంది. తర్వాత మాటలో మనం చూద్దాం. ప్రకటనలో నేను ఇప్పుడు చెప్పిన మాట 20:11 గౌరవమైన మహాసింహాసనం గురించి ఆయన ఆశ్చర్యమైనాడు. భూమి ఆకాశాలు పారిపోతా ఉన్నాయి. ఎప్పుడు గ్రంథములను విప్పినప్పుడు, జీవగ్రంథాన్ని విప్పి ఎవరి పేరు జీవగ్రంథంలో లేదో ఆయన స్థిరపరిచినప్పుడు. మరి రాత్రి పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? విడికొస్తున్నా ఉన్నాయి. జీవగ్రంథంలో పేరుందా లేదా? రక్షించబడ్డావా లేదా? డెఫినెట్ గా ఉందా లేదా? అనుమానం నుండి ప్రభు దగ్గర అనుమానం తీసేసుకోవాలి. దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నా పేరు జీవగ్రంథంలో రాయి, నా పాపాన్ని క్షమించండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి, నన్ను హృదయంలో నా హృదయంలో రండి, నేను నా దేవుడే కదండి, నా ప్రభు అయినండి, నన్ను నడిపించండి అని తీర్మానం చేసుకుని స్థిరపరచుకోవచ్చు. అనుమానం ఉన్నవాడు జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్నిమైన కోపం పారుతుంది. ఇది ప్రకటనలో ఇవాళ మనం చెప్పుకున్నమాట. కానీ దేవుని బిడ్డల మీద కూడా ఆయన కోపం ఉంటుందా? దేశంలో శ్రమనుందిన వారిని అంత్యంగా రక్షిస్తాడంట. లోకంలో దేవుని బిడ్డలకు ఏం జరుగుతుంది? శ్రమలే. యోహాను సువార్త 16:30 దేవుడు ఏమన్నాడు? అర్థం చేసుకోండి, లోకంలో నీకు శ్రమ కలుగును. నేను ప్రసాద్ చెప్తా ఉన్నా, లోకంలో మీకు మేలు కలుగును దేవుడు ఎందుకు ఆయన నేనే అనుకుంటాను. నేను నమ్ముకున్నా మాకు మేలే కదా కావాల్సింది. లోకంలో మీకు మేలు కలగకుండా శ్రమలో రాయించాలి. అవును, శ్రమలో మనం ఉంటాం. దేశంలో శ్రమను పొందాలా? వీళ్ళందరినీ రక్షిస్తాడంటారు. 9వ వచనం న్యాయపు తీర్పులకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. న్యాయ తీర్పు అంటే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం జ్ఞాపకం. మనం న్యాయపీఠం ఎవరుంటారు? న్యాయపీఠగా పౌరు గారు అంటున్నాడు, తాను జరిగించిన క్రియలు చొప్పున మధ్యమైన చెడ్డమైన సరే దేవుడితో జరిగించిన వారి ఫలమును పొందుటకు మనమందరం పౌరు కూడా న్యాయపీఠం దగ్గర రావాలి. పౌరు వంటి భక్తులు న్యాయపీఠం దగ్గరికి వచ్చి న్యాయ తీర్పు నిర్ణయం. ఇది మన న్యాయములు తీర్చే తీర్పే. పాపాన్ని గురించి శిక్ష కాదు, శిక్ష తెచ్చేది కాదు. కాకా చెప్తున్నాం, దీన్ని భీమా తీర్పు అంటారు. గ్రీకులో భీమా అంటే ఏబిసిడి ఆట అన్నప్పుడు ఆట అయిపోయిన తర్వాత రెఫరీగా వచ్చిన టేబుల్ ఎక్కుతారు, అది భీమా అన్నమాట. ఒలింపిక్స్ లో భీమా. అక్కడ శిక్ష ఉండదు. ఏ టీం గెలిచింది బంగారు పత్రం, బి టీం గెలిచింది వేయింది, సి టీం కాసేపత్రం, సి టీం ఓడిపోయింది ఏం లేదు. అంతేగాని ఓడిపోయింది తప్పులు చేసినారు, తప్పు చేస్తే జైల్లో 4 ఏళ్ళు ఉండండి, అక్కడ శిక్ష లేదు. కనుక న్యాయపు తీర్పులో దేవుడి బిడ్డలైన మనం ఉండగా మన జీవితంలోని ఓటమిలను బట్టి మనం బహుమానం కోల్పోతాం. అంతేగాని శిక్ష అనేది మనకు ఉండదు. ఈ దేవుడు మరి భూలోకంలో ఉండగా మనం ఎన్నో శ్రమలు పాలవుతాం. ఇదన్నిటి బట్టి దేవుడు అంతములో మనకు తీర్పు తీర్చబోతున్నాడు. మంచిది. ఇంకా మనకు 3 వచనాలు ఉన్నాయి కాబట్టి మనం చూద్దాం. ఆ తీర్పుల గురించి ఇద్దరు యెహోవా నీ తీర్పులు న్యాయమే, విశ్వాసత కలిగినవి, నేను నన్ను సౌపరిస్థితిగా వెళ్తూ కీర్తనాకారు ఎవరో 119 కీర్తన యెషయా గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, నన్ను సౌపరిచిన కానీ నీ తీర్పులు న్యాయమైనవే. మనం కూడా శ్రమలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పగలిగితే బాగుంటుంది, కానీ చెప్పలేదు. ఎందుకు ప్రభావ ఎందుకు విద్యార్థులు కానీ న్యాయంగా నన్ను తీర్పు తీస్తున్నారు. నాకు పడాల్సిన చెప్పలేదు, నాకు పడ్డాయి. నా తప్పులు బట్టి శిక్షిస్తున్నారు, నన్ను క్రమపరిచడానికే శిక్షిస్తున్నారు. నన్ను క్రమపరిచడానికి కానీ నీకు స్తోత్రమని చెప్పగలిగితే నిజంగా బాగుంది. మంచిది. నెక్స్ట్ వర్షం తెలుపుదాం. 10 వచనాలు. సర్వాధికారిగా ఆయన్ను మనం ఆరాధించాలని అంశాడు దేవుడు. నవ్వు ఆగ్రహం నిన్ను స్తుతించును, ఆగ్రహం సైతం నీవు ధరిస్తుందు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుబడి చెల్లించండి, కానుకలు తెచ్చి అర్పించండి. స్తుతించే విధానమే స్తుతించాలి, మొక్కుబడి చెల్లించాలి, కానుకలు తెచ్చి అర్పించాలి. అందుకే ఆదివారం మనం స్తుతించే సందర్భంలో మాత్రమే మనం కానుకలు పడుతున్నాం, ఇంకెప్పుడు కానుకలు పట్టమని. స్పెషల్గా బ్రదర్ మెసేజెస్ లో ఏదైనా పాటిస్తారు. మిగిలిన వాళ్ళు ప్రతి మీటింగ్ లో పడుతూ ఉంటారు. ఓపెన్ మీటింగ్స్ లో పడతారు, సంచులు పంపిస్తారు, కవర్లు ఇస్తారు, ఏదో చేస్తారు. కానీ స్తుతి
కృతజ్ఞతగా చూపించే సందర్భంలో మాత్రమే మనం కార్యక్రమం పడతాం. కనుక స్తుతి, మొక్కుబళ్ళు, కానుకల తీర్చాడు కనిపిస్తాం. ఈ కీర్తన ముగింపులో ఉన్నమాట. త్వరగా మాట మనం చూద్దాం. నరు ఆగ్రహం అంటే మహాశవుల కాలంలో వారికి చేసిన తీర్పును బట్టి కూడా స్తుతించేవాళ్ళు ఉన్నారు. ప్రకటనలో ఆ మాట ఒక మాట చూద్దాం. ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. తన వ్యభిచారంతో భూలోకంలో చేసిన గొప్ప వ్యక్తికి తీర్పు తీర్చాడు, ప్రజలం చేశాడు. అంటే మహాశవుల కాలంలో జరిగిందన్నమాట. ప్రజలు గారు అని రెండవసారి వారు ప్రభువును స్తుతించుడే ఎదిరి కనుక ఆయన తీర్పును బట్టి కూడా స్తుతించాలి. మంచిది. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి అని పరిపీఠం కూడా చెప్తారు. కనుక దేవుడు ఏమి అన్యాయం చేసేవాడు కాదు అని గుర్తుంచుకోవాలి. ఇందాక మనం చెప్తున్నాం ధవళమైన మహాత్మ తీర్పు. ఈ మాట కూడా మనం చెప్తున్నాం. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసం కలిగినవి, నీవు నన్ను సమపరిస్థితులు నేను చెప్తున్న కాదు. ఇప్పుడు ముగింపులో పడ్డాము. నీ దేవుడు యెహోవా మొక్కుకొని మొక్కుబళ్ళు చెల్లించండి. మొక్కుంటారు కానీ చెల్లించిన వాళ్ళు ఉన్నారు. యోనాగండం 2వ అధ్యాయంలో నీకు మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానవు అన్నారు. అంటే అర్థమేమి? మొక్కుంటారు, చెల్లించే విషయంలో మానుతారు కూడా అన్నమాట. నేనైతే మానడు. కనుక దేవుడికి మనం మొక్కుకోవాలి, మొక్కుబడి చెల్లించాలి, కానుకల విషయానికి అర్పించాలి. ఎవరైనా ఆయన భయంకరమైన దేవుడు. మంచిది. అధికారులు మొదలను ఆయన అణిచివేసేవారు. మరొకగా అణిచివేసినారు, ఆయన అడిగిన అణిచివేసినారు. భూరాజులకు ఆయన భీకరుడు. ఎవరైతే పొగరు పట్టిన వాళ్ళు భీకరంగా వాళ్ళని శిక్షించేటప్పుడు తన బిడ్డను కాపాడేవాడు. దేవుడి తలంపులు 76వ చేసిన సందర్భంగా మనందరికీ దీనికి ఆశీర్వదించున్నారు. 2 నిమిషాలు ఆలస్యమైంది కనుక దాన్ని క్షమించండి. దైవ తండ్రి రాత్రి వేళ 76వ కీర్తనలో నేను నాకు ఇచ్చిన తలంపులు కొరకే స్తోత్రం తెలుస్తున్నాను. పూజించి కొనియాడి ఘనపరుస్తున్నాం. నాయన, మీ నామమును గొప్ప చేస్తున్నాం. మీరెంత గొప్ప దేవుడు. 76వ కీర్తనలో ఎంతగా స్థుతులు ఉందో దేవుడు మేము చూస్తున్నాం. ఎంతగా మీకు కృతజ్ఞతా స్థుతులు, మొక్కుబడులు మేము చెల్లించాలో, కానుకలు చెల్లించాలో కూడా మేము చూస్తున్నాం. చెల్లించవలసిన వాటి అన్నింటినీ చెల్లించాలి. సాయంత్రం ఘనత, మహిమ, ప్రభావాన్ని ఆరోపిస్తుంది. మా మధ్య ఉన్న అనారోగ్యంగా ఉన్న వారిని ఆపరేషన్ వారిని రాసం చేస్తున్నాం. ఆరోగ్యం చేత మీరు నింపుకునేటట్టు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.